హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు సాంబార్ పెట్టుకోవాలంటే కనుక ఈ ఇన్స్టెంట్ సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఇడ్లీలోకైనా సరే రైస్లోకైనా సరే ఇన్స్టెంట్గా సాంబార్ రెడీ చేసుకోవచ్చు, పప్పు ఉడికించే పని లేకుండా. మార్నింగ్ టైం అయితే అంత హడావుడిగా ఉంటుంది. మనకి ఇడ్లీలోకి సాంబార్ కావాలంటే కనుక మనకి ఈజీగా రెడీ అయిపోతుంది ఈ పొడి చేసి పెట్టుకుంటే కనుక. కొంతమంది ఇడ్లీ సాంబార్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా రెడీ చేసుకోవచ్చు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది లంచ్ బాక్స్లు అవి తయారు చేసుకోవడానికి కూడా. మరి ఈ టేస్టీ ఇన్స్టెంట్ సాంబార్ పొడి తయారు చేసే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని మందంగా ఉండే మూకుడు పెట్టుకుని ఒక కప్పు వరకు, ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఏదోటి పెట్టుకోవాలి కొలతకి. ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుని మంటని సిమ్లో పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో వేరే పప్పులు కూడా వేసుకోవాలి. ఈ పప్పు వెయిట్ చెప్పాలంటే కనుక ఒక 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తోటి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఆ టీ గ్లాస్ తోటే కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి సాంబార్ చిక్కగా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల. శనగపప్పు వేయడం వల్ల, పెసరపప్పు వేయడం వల్ల కూడా టేస్ట్ పెరుగుతుంది, అలాగే చిక్కదనం కూడా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి. మొత్తం ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటే ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక అర గ్లాస్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాల వరకు వేయించుకుని ఇవి కూడా కందిపప్పు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 20 వరకు వేసుకోవచ్చు. మనకి కొంచెం కారంగా ఉంటేనే నిల్వ ఉండడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెం కారంగానే ఘాటుగా బాగుంటుంది. కొలతలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక మనకు సాంబార్ పొడి అనేది అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇవి కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు చింతపండు తీసుకోవాలి. చింతపండు వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఈ చింతపండులోని గింజలు, అదే ఈ ఈసులు లాంటివి ఉంటాయి కదా, పీసులు లాంటివి, అవన్నీ కూడా తీసేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట, గింజలు లేకుండా చూసుకోవాలి. ఇదంతా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత చింతపండును కూడా ఆ ముగ్గుట్లో వేసేసి ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించేసుకుని స్టవ్ ఆపేసేసుకుందాము. మనకి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఇలా వేయించుకోవాలన్నమాట, తేమంతా తగ్గిపోవాలి, కొంచెం డ్రైగా అయిపోతుంది తర్వాత. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము. ఎండుమిర్చి పప్పులోను కొన్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో ముందు కొంచెం వేసుకుని చింతపండు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు చింతపండు పప్పుతో కలిపి బాగా నలిగిపోతుంది. అదే ఒకసారి చింతపండు ఎక్కువ వేసుకుని మిక్సీ జార్ అంతా చుట్టేసుకుని నలగదు. చూడండి, ఇలా పొడిలా చేసేసుకోవాలి. మరి మెత్తన పౌడర్లాగా అయితే అయిపోదు, కొంచెం కోర్సుగానే ఉంటుంది. అలానే కూడా బాగుంటుంది అన్నమాట, మరి మెత్తన పౌడర్లా కన్నా కూడా. అలా 2-3 సార్లు కింద మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం చింతపండు వేసుకుంటూ అలాగే కొంచెం పప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుని కలుపుకోవాలి. నేను మిరియాలు వేయలేదు కాబట్టి మిరియాల పొడి వేస్తున్నాను. మీకు మిరియాలు ఉంటే కనుక ముందే మిరియాలు వేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని సాల్ట్, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. సాంబార్కి ఇంగువే మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట, టేస్ట్గా ఉంటుంది. ఇంగు వేయటం వల్ల మంచి స్మెల్ కూడా ఉంటుంది కదా, మనకి బయట కొన్నట్టే హోటల్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ పొడి అంతా బాగా కలిపేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం వేడి ఉంటుంది కదా, మనం మిక్సీ పట్టినప్పుడు కూడా బాగా స్పీడ్గా ఒకసారి పట్టేయకుండా వేడిగా కొంచెం వేడెక్కిపోతూ ఉంటుంది కదా మిక్సీ జార్, అలా కాకుండా కొంచెం తక్కువగా నెమ్మదిగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఉంటే వేడెక్కకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక గాజు బాటిల్లోకి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక 6 నెలలు 8 నెలలు అయినా సరే నిల్వ ఉంటుంది. ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం ఏ కూరగాయలు ఉన్నాయి ఇంట్లో అవన్నీ కొంచెం కొంచెం తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత సాంబార్ పొడి ఎంత కావాలో తీసుకుని నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి.
వేడి నీళ్ళు వేస్తే కనుక మనకి ఉడికిపోయినట్టు అయిపోతుంది అనమాట. బాగా వేడిగా చేసుకుని నీళ్ళు వేసుకుంటే కనుక మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఇది బాగా నానిపోతుంది. మనకి పప్పు ఉడికించి సాంబార్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనకి ఏ కూరగాయలు ఉన్నాయి ఇంట్లో అవన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక 2 బెండకాయలు, ఒక 2 టమాటాలు, పెద్దదైతే ఒక టమాటా, అలాగే చిలకడదుంప స్వీట్ పొటాటో, ఒక క్యారెట్, పచ్చిమిర్చి ఏముంటే వేసుకోవచ్చు. లేదా టమాటాలు పెట్టి అయినా వేసేసుకోవచ్చు. టమాటా ఉన్నా కూడా టమాటా పెట్టి కూడా మనం సాంబార్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని తాలింపు దినుసులు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ, చిలకడదుంప, క్యారెట్ వేసుకుని కొంచెం ముందు అవి మగ్గనివ్వాలి, దుంపలు కాబట్టి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత కనమా కూరగాయలు వేసుకుంటాం. అలాగే సాంబారు తాలింపులో మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. నేను ముందు వేయటం మర్చిపోయాను. ఆ మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మిగతా కూరగాయలు వేసుకోవాలి. లేదా కుక్కర్లో ఇవన్నీ వేసేసి ఒక 2 విజిల్స్ వేయించేసుకుని అన్న సాంబార్ పెట్టుకోవచ్చు. లేదా తాలింపు వేయకుండా కూడా ముందు ఇవన్నీ ఉడికించేసుకుని లాస్ట్లో కూడా తాలింపు అన్న కావాలంటే అలా వేసుకోవచ్చు. మనకి సింపుల్గా అయిపోవాలంటే కనుక త్వరగా మనకు ఒకే గిన్నెతోటి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే కనుక మూత పెట్టుకుంటే కనుక మనకి త్వరగా మగ్గిపోతాయి. కొంతసేపు మగ్గబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే కనుక మనకి త్వరగా ఉడికిపోతుంది అనమాట. మొక్క మెత్తబడిపోయి చూడండి, మొక్క కొంచెం మెత్తబడింది కదా. ఇప్పుడు దీనిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసేసుకుని వాటర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు మగ్గిపోయినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా హడావిడి లేకుండా ఉండాలంటే కనుక ఇలా ఒకే గిన్నెలో తయారు చేసేసుకోవచ్చు. చూడండి, బాగా ఉడుకుతున్నాయి కదా ముక్కలు. ఉడికేటప్పుడు ఈ సాంబార్ పొడి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అంత బెల్లం కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. మనం పొడిలో వేసాం కానీ అంత ఉండదు కదా కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయలు వేసేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఎంత టైం పట్టదు. మీకు ఇంకా త్వరగా అయిపోవాలంటే కనుక తాలింపు వేసేసుకుని కుక్కర్లో వేసేసుకుని ఒక 2 విజిల్స్ వేయించేసుకుని తర్వాత ఈ సాంబార్ కలిపిన మిశ్రమం వేసేసుకుని కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇంకా పలుచగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. మార్నింగ్ టైం మనకి టిఫిన్లో కన్నా వాడుకోవచ్చు. అలాగే రైస్లో కూడా ఒకసారి అయిపోతుంది అనమాట. చట్నీ చేయక్కర్ లేకుండా మనకి సాంబార్ ఉంటే కనుక సాంబార్ ఇడ్లీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి అప్పటికప్పుడు చేసే సాంబార్లాగా ఇన్స్టెంట్ సాంబార్ పొడిలాగా ఉండదు. మనం పప్పు ఉడికించుకొని ఎలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బాటిల్లో చేసి పెట్టుకుంటే కనుక బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.